ఖరీఫ్ సీజన్ రానున్న నేపథ్యంలో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. మరో 4-5 రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు పంట వ్యర్థాలను తొలగించి దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయ శాఖ ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల లభ్యతపై జిల్లా వ్యవసాయ శాఖాధికారి వెంకటేష్తో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి చూద్దాం. మొన్నటి వరకు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాసిన రైతులు తదుపరి సీజన్ కోసం సన్నద్ధమవుతున్నారు. జూన్ 5 నుంచి 10 మధ్యలో వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనాలు, విత్తనాల లభ్యత, ఎరువుల లభ్యత తదుపరి అంశాలను వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ సార్ మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మన జిల్లాలో పంట ప్రణాళికలు ఏముంది అంటే ఎన్ని ఎకరాలలో ఏ విత్తనాలు నాటుతున్నారు, ఈ ప్రణాళికలు ఏంటి సార్? ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఈసారి దాదాపు 4,23,000 ఎకరాల వరకు అన్ని పంటలు కలిపి సాగు చేయొచ్చని మేము అంచనా వేయడం జరిగింది. దీంట్లో దాదాపు 2,40,000 ఎకరాలలో మన వరి పంటను వేసేయాలనుకుంటున్నారు. అదేవిధంగా 95,000 ఎకరాలలో మనకు పత్తి పంట, 45,000 ఎకరాల్లో మొక్కజొన్న, అదేవిధంగా 12,000 ఎకరాల జొన్న ప్లస్ అదేవిధంగా 13,000 ఎకరాల కందులు వేసే అవకాశము ఈసారి ఉంది. సో ఆ విధంగా అంచనా వేయడం జరిగింది. ఆ విత్తనాలన్నీ మనకు రైతులకు అందరికీ ప్రైవేట్ షాపులలో అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ సీడ్ పొజిషన్ స్టార్ట్ అయ్యింది. మనకు మాన్సూన్స్ వచ్చేది ఆలస్యము. రైతులకు కావాల్సిన వరి విత్తనాలు కావచ్చు, పత్తి విత్తనాలు కావచ్చు, మొక్కజొన్న విత్తనాలు కావచ్చు, అదేవిధంగా జొన్న విత్తనాలు కావచ్చు, అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు మన డీలర్స్ దగ్గర రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. దానికి ఎలాంటి విత్తన కొరత కానీ, అదేవిధంగా ఎరువుల కొరత కూడా రైతులకు ఎలాంటి లేకుండా రైతులకు అన్నిటికీ అందుబాటులో ఉంచడం జరిగింది. డిఏపి కొరత ఉందని వార్తలు వస్తున్నాయి కదా సార్, వీటికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? మన దగ్గర మీరు డిఏపి అంటున్నారు కాదు, మన దగ్గర డిఏపి సంబంధించిన ఈసారి మనకు ఆల్రెడీ మనకు జూన్లో మనకు దాదాపు టోటల్గా మన డిఏపి దాదాపు 21,000 మెట్రిక్ టన్నుల మన డిఏపి మనకు అవసరము. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనకు మార్కెట్లో మనకు 7,000 మెట్రిక్ టన్నుల డిఏపి అనేది మనకు అవైలబుల్ ఉంది. డిఏపి అనేది ఒకటేసారి వేయకుండా మన కాంప్లెక్స్ డిఏపి అనే కాకుండా డిఏపి ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్లో వాడతాం. 28 కానీ, అదే 2020-017 కానీ, 2020 కానీ అలాంటి కాంప్లెక్స్ వాడకం అనేది మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ. డిఏపి కన్నా అధికంగా కాంప్లెక్స్ ఎరువులు వాడతారు. కాబట్టి డిఏపి ప్రత్యామ్నాయంగా మన కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందుబాటులో ఇచ్చినాము. డిఏపి అనేది కాకుండా ఈ కాంప్లెక్స్ ఎరువులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆంధ్ర నుంచి కానీ, ఇటు కర్ణాటక రాయచూరు నుంచి కానీ అనుమతి లేని విత్తనాలు వస్తున్న సంఘటనలు ఉన్నాయి సార్. వీటిని అరికట్టేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అనుమతి లేని విత్తనాలు ఒకటి మన పత్తి పంటలోనే ఉంటుంది. అది BG3 అంటారు. ఈ HT కాటన్ సీడ్ అంటారు దాన్ని. జనరల్గా సాధారణంగా దళారులు ఏం చేస్తారంటే ఈ గుంటూరు నుంచి, ఈ రాయచూరు నుంచి మనకు సంబంధించి కొంత పత్తి పండించే రైతులు అక్కడ నుంచి విత్తనాలు తీసుకొచ్చి రాత్రి మనకు గ్రామాలలో వచ్చి ఒక పర్సన్ ఏజెంట్గా పెట్టుకుని అతని ద్వారా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ టైం కూడా ఈ విధంగా చేస్తే దాదాపు 3 కేసులు చేయడం జరిగింది మేము. ఈసారి కూడా గట్టి నిఘా అనేది ఏర్పాటు చేసినాము. దాదాపు మనము మండలానికి ఒక మండలంలో టాస్క్ ఫోర్సు, అదేవిధంగా డివిజన్ టాస్క్ ఫోర్సు, జిల్లా టాస్క్ ఫోర్స్ కూడా మనం ఏర్పాటు చేసినాము. దీనిలో SI గారు, AO గారు, అదేవిధంగా AEOలను కూడా మనం ఈ టాస్క్ ఫోర్స్ మెంబర్లో పెట్టడం జరిగింది. వీరందరూ మేము ప్రత్యేకంగా వీరందరి నిఘా ద్వారా మనం ప్రతి ఒక్క అనుమానం ఉన్న లాస్ట్ టైం ఎవరైతే చేసిరో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళ ఇండ్లను కూడా మేము సాధారణ వరకు పక్క రైతుతోని ఇన్ఫర్మేషన్ కనుక్కొని వాళ్ళని అడుగుతూ ఉన్నాము. రైతులకు మాకు సాయం చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా చాలామంది రైతులు ఎవరు లూజ్ సీడాలు తీసుకొచ్చి విలేజ్లో అమ్మినప్పుడు మనకు MRP మనకు 900 ఉంటే వీళ్ళు 300, 400, 500 వరకే వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఆ విత్తనాలు, పత్తి విత్తనాలు చాలా తక్కువ రేటుకు వస్తున్నాయని ఉద్దేశంతో చాలామంది రైతులు తీసుకునే మొగ్గు చూపుతారు. అలాంటి వారికి మేము అసలు అలా కొనొద్దని మేము ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈసారి గట్టి నిఘా ఏర్పడేసినాం. కాబట్టి ఈసారి ఎవరైనా విత్తనాలు దగ్గర పెట్టుకున్నా, అమ్మినా, అదేవిధంగా సో చేసినా కూడా ఈసారి పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు అనేది తీసుకుంటాము. లాస్ట్ టైం కూడా 2-3 మీద మనం కేసు పెట్టడం జరిగింది. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షపాతం కూడా తగ్గుతాయి అంటున్నారు సార్. మన జిల్లాలో ఎక్కువ వరి, పత్తి, మొక్కలు ఉన్నాయి. వీటికి అంటే ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా వేసుకోవచ్చు అంటారా? అందుకే మేము రైతులకు సూచన ఏం చేస్తున్నామంటే, ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్పి వాతావరణ శాఖ మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈసారి మనం 2,40,000 ఎకరాలు అనుకుంటున్నాం. కాబట్టి దాన్ని క్రాప్ డైవర్షన్కి చేయాలని చెప్పి మనం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. దానికి వరికి ప్రత్యేకంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, అదేవిధంగా కంది పంటలను వేసుకోవాలని మనం రైతులకు మనము సూచన చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్ మొక్కజొన్నకు బాగా డిమాండ్ ఉంది. అదేవిధంగా మొక్కజొన్నను
ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మార్కెట్ ధర. కాబట్టి అలాంటి ప్రత్యేక పంటగా దాన్ని వేయాలని చెప్పి మనము డిసైడ్ చేసినాము. అదేవిధంగా రైతులకు విస్తృతంగా రైతు వేదికల ద్వారా మనము ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు ఈ పంట వ్యర్థాల కాల్చివేత అనే సమస్య బాగున్నది కదా సార్, దీనివల్ల భూసారం కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. మనకి అంటే కంపారిటివ్లీ నార్థన్ తెలంగాణతో కంపేర్ చేస్తే మన సదరన్ తెలంగాణ సంబంధించిన మహబూబ్నగర్ జిల్లాలో మాత్రము పంటల వ్యర్థాల కాల్చడం అనేది చాలా తక్కువ. ఇది ఉంటుంది కాల్చడం చాలా తక్కువగా కాలుస్తారు. సో మన రైతులను బాగా మోటివేట్ చేస్తున్నాము. మనం ఆల్రెడీ ప్రెస్ కవరేజ్ కూడా చేయడం జరిగింది. ఇంకోటి మనము మన మే 4 నుంచి 9 వరకు రైతు వారోత్సవాలు జరిగినాయి. ఆ వారోత్సవాలు కూడా రైతులకు బాగా మోటివేట్ చేయడం జరిగింది. పంట వ్యర్థాలు కాల్చడం వల్ల మనకు భూమి పాడైపోవడం కాకుండా సారవంతంగా పోతుంది. అదేవిధంగా మనం భూసారం కూడా మనము కర్బన శాతం అనేది కూడా మనకు తగ్గిపోతుంది. కాబట్టి మేము రైతులకు పంట వ్యర్థాలు కాల్చొద్దనే మనము రైతులకు సూచన చేసినాము. అదేవిధంగా ఎవరైనా పంట వ్యర్థాలు కాల్చితే కూడా మూకుమ్మడిగా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కాల్చితే 25,000 వరకు. అదేవిధంగా ఇండివిజువల్గా రైతులు ఎకరా అర్ధ ఎకరా కాల్చిన కూడా వాళ్ళకు 5,000 రూపాయల ఫైన్ అనేది మనము ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనం వాళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మేము ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృతంగా మనము రైతులకు ప్రచారం చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ జనుము జీలుగా అంటే ఇట్లాంటి విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి సార్, అంటే ఎరువుల కొడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా వీటికి మనకు మెయిన్ జనుము జీవి విత్తనాలు అనేది మీరు అన్నట్టు భూసారం రాను తగ్గిపోతుంది. కంటిన్యూస్గా మోనోక్రాపింగ్ లాగా మనము ఇప్పుడు మనము పంటకు విరామం లేకుండా కంటిన్యూగా వానాకాలము యాసంగి కంటిన్యూగా వేస్తున్నాం. కాబట్టి మనకు రైతులు మన భూమిలో సారం అనేది తగ్గిపోతుంది. ఈ భూసారాన్ని మళ్ళా మనం పెంచడానికి ఉద్దేశంతోని మనము ఈ జనుము జీవి విత్తనాలు అనేది మనకు ఈసారి 2,800 క్వింటాల సీడ్ను మనకు ఆల్రెడీ మనకు అలాట్మెంట్ అయింది. దాదాపు టోటల్గా సీడ్ దాదాపు 1,800 క్వింటాల వరకు మనం పొజిషన్ చేసినాము. రైతులు కూడా దాదాపు మనకు 35 కౌంటర్లను ఓపెన్ చేసి ఏఆర్ఎస్కే అదేవిధంగా పిఎస్సిఎస్ల ద్వారా రైతులకు ప్రతి ఒక్క మండలాల్లో మనం అందుబాటులో పెట్టి ఆల్రెడీ మనము డిస్ట్రిబ్యూట్ చేయడము ప్రాసెస్లో నడుస్తుంది. అంటే అది ఎప్పుడు సాగు చేసుకోవాలి అంటే మీరు జనరల్గా అయితే ఇప్పుడు ఎందుకంటే ఎవరైతే ఎక్కువైతే వరి వేసే రైతులు ఎవరైతే ఉంటారో ఆ వరి వేసే రైతులు మనము ఒక బ్యాగ్ మనకు 30 కేజీలు ఉంటుంది. ఈ 30 కేజీలు మనకు 2.5 ఎకరాలకు వస్తుంది. నాటేసే కన్నా 45 రోజుల ముందే మనం దీన్ని ఇప్పుడే ఈ మేలో తొలకరి జూన్లో మేలో కానీ ఇప్పుడు జూన్లో మనకు తొలకరి వర్షాలు పడతాయి. వర్షాలప్పుడు వాళ్ళు ఏ పొలంలో అయితే వాళ్ళు వరి తెలుసుకున్న ఆ పొలంలో వీళ్ళు దీన్ని వెదజల్లుకోవాలి. వెదజల్లుకొని ఒక్క తడి కట్టుకుంటే ఆ తడికి అవి మొలుస్తాయి. అవి మొలిచి 45 రోజుల తర్వాత పూత దశలో వస్తాయి. ఆ పూత దశ అప్పుడు దాన్నే మనం రోటివేటర్ వేసి మనం కళ్ళ దున్నుకున్నట్టయితే మంచి భూసారం పెరగడం కాకుండా దీనివల్ల మనకు యూరియా వాడకం కూడా తగ్గుతుంది. సుమారు జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టుగా అన్ని రకాల విత్తనాలు ఎరువులు ప్రైవేట్ షాపులలో సిద్ధం చేసి ఉంచామని చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో రైతులు ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నడం వల్ల భూసారం పెరిగి రైతులకే మేలు జరుగుతుందని కూడా వెల్లడిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.